హాయ్ నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. కలెక్షన్ల పరంగానే కాదు, సినిమా యొక్క మార్క్‌తో కూడా తన యొక్క మార్క్‌ని చూపించుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. 'టైగర్ కా హుకుమ్' అంటూ ఆ సాంగ్‌తో సాగే పాటతో 'జైలర్' మూవీతో ఎంతో మంచి విజయాన్ని సాధించారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లోనే 'జైలర్ 2'ని రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తుంది ఈ చిత్ర బృందం. ఈ నేపథ్యంలో సేమ్ అదే యాక్షన్ సన్నివేశాలతో, భావోద్వేగాలతో పాటు మొత్తమంతా గూడా ఒక మంచి ఓరియెంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకి మాస్ లుక్‌లో మళ్ళీ రజనీకాంత్ ప్రత్యక్షం అవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ అయితే చాలా శరవేగంగా కంప్లీట్ చేసుకొని మన ముందుకు రావడానికి సిద్ధమైందన్న విషయం అయితే ఎన్నో రోజుల నుంచి ఆ చిత్రం టీం నుంచి వినిపిస్తుంది. కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అన్న క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఈ సినిమా షూటింగ్‌ని ఏప్రిల్‌లోనే కంప్లీట్ చేసినట్టుగా ఆల్రెడీ న్యూస్ వచ్చినప్పటికీ, అది అధికారికంగా వెల్లడించినప్పటికీ కూడా మళ్ళీ నెల్సన్ దిలీప్ కుమార్ దీన్ని ఇంకా అద్భుతంగా చూపించాలన్న నేపథ్యంతో ఇంకో 25 రోజుల షూటింగ్‌ని దీనికి యాడ్ చేసినట్టుగా, ఇంకో కొంచెం మంచి కథని జోడించినట్టుగా అయితే తెలుస్తుంది. దాంతో పాటే ఎప్పటినుంచో 'జైలర్ 2'లో హృతిక్ రోషన్ కూడా నటించకపోతున్నాడని, ఒక కీలక పాత్రలో హృతిక్ రోషన్ కనిపించబోతున్నాడని వార్తలకు ఇప్పుడు హృతిక్ రోషన్ చెన్నై రావడంతో ఆ మాటల్లో కూడా నిజమైతే కనిపిస్తుంది. సో రానున్న రోజుల్లో 25 రోజులకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసింది కూడా హృతిక్ రోషన్‌కి సంబంధించిన సీన్సే అని, ఆయన సీన్ కూడా ఇంకా అద్భుతంగా ఉండబోతుందని, ఆయన పాత్ర ఎంతో కీలకంగా 'జైలర్ 2'లో ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ సినిమా అయితే రాబోయే సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుందంట. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'జైలర్ 2' ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఎంతో బిజీగా ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్ 1'లో ఎన్నో కీలకమైన పాత్రలతో అన్ని భాషలకి సంబంధించిన అగ్రతారులందరినీ కూడా ఆ సినిమాలో జోడించాడు. అదే నేపథ్యంలో ఈ సినిమాలో కూడా సేమ్ అలాగే అన్ని భాషలకు సంబంధించిన అగ్రతారులు ఉండబోతున్నారని, అందులో మిథున్ చక్రవర్తి కూడా ఉండబోతున్నారన్న విషయం అయితే కీలకంగా అర్థమవుతుంది. అండ్ ఈ సినిమా గురించి ఆల్రెడీ శివరాజ్ కుమార్ మాట్లాడుతూ అయిపోయిన పార్ట్ 1కి కొనసాగింపుగానే పార్ట్ 2 ఉండబోతుందని, ఎక్కడైతే పార్ట్ 1లో కథ ఆగిందో అక్కడి నుంచే పార్ట్ 2 ఉండబోతుందన్న కీలకమైన విషయాన్ని ఒక మీడియా ప్రచారంలో ఆయన తెలపడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు 'జైలర్ 2' ఇన్ని యొక్క ఊహాగానాల్ని పెంచుకుంటూ అద్భుతమైన రిజల్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి రజనీకాంత్ కెరియర్‌లో 'జైలర్ 2' ఇంకొక మెట్టు ఎక్కించబోతుందన్న విషయాన్ని మీరు ఎంతవరకు నమ్ముతారు? నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్ 2' పై పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు కరెక్ట్ అంటారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్‌ని ఫాలో అవ్వండి. కట్.